సింగపూర్ లో ఇది ఒక చేదు అనుభవం అండి. అందుట్లో మన పవన్ కళ్యాణ్ అబ్బాయి ఉండటం ఇంకా ఇది మనసుకి బాధగా ఉందండి. ఏదేమైనా ఇక్కడ అంతా క్లియర్ చేస్తారండి. ఆల్మోస్ట్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు అయితే జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తా అన్నారు. కొన్ని డేటా కలెక్ట్ చేశానండి. చూడండి, ఎవరికైతే ఏం కాకూడదని దేవుడి దేవలో కోరుకుంటున్నానండి. You also don't know, right, what happened exactly? Roughly in the news you already read my story. So, because my minister is coming. Yeah. Okay. Do you know what time he will reach? Sorry? Do you know what time he's coming? I don't know. Maybe he started already. I think he has chartered flight, right? He can soon. Okay. But okay, cool. Yeah. Thank you so much. Thank you so much. Your name, please? Fabian. Yes, from CNA Digital. CNA. CNA Digital. Yes. Yeah. I saw a lot of news from here. Alright, cool. Thank you very much. My name is Gopi Devireddy. Thank you. Nice to meet you. Nice to meet you. హాయ్ అండి, నేను మీ దేవిరెడ్డి గోపిని. ఈ రోజు వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి ఇక్కడ చదువుతున్నారండి. అదొక టమోటో కుకింగ్ స్కూల్ అండి. జస్ట్ వాళ్ళకి కుకింగ్ ఐటమ్స్ అవి నేర్పుతూ ఉంటారు. సో అందులో భాగంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది అనుకుంటున్నారు. అయితే ఎవరికైతే ఏ ప్రాబ్లం అయితే లేదంటండి. నేను ఇక్కడ లోకల్ మీడియా వాళ్ళు ఉన్నారు, సిఎన్ఏ అని చెప్పేసి సింగపూర్ లో మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా చెప్పారు మార్నింగ్ నుంచి ఏం జరగలేదని. సో దేవుడి దయ వల్ల మన పవన్ కళ్యాణ్ అబ్బాయి గారికి ఏం జరగకపోతే మనకు చాలా హ్యాపీ అండి. ఈ రోడ్లో నేను 2 years ఉన్నానండి. డైలీ ట్రావెల్ చేశాను. ఒక వందల సార్లు ట్రావెల్ చేసి ఉంటాను ఈ రోడ్లో నేను. చూడండి, ఇక్కడ చాలా మంది మీడియాను కూడా దూరం చేశారు, అంత క్లియర్ చేశారు, అంత బాగుంది. చాలా అంటే చాలా, ఈ సింగపూర్ కూడా చాలా సేఫ్టీగా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఏదైనా కొడుక్కి బాధ, చిన్నపిల్లడు అందుట్లో ఏదన్నా ఎవరికైనా ఏ తండ్రికైనా బాధ వస్తుందండి. తర్వాత అన్న ఎప్పుడు వస్తాడు మరి ఇక్కడికి, చాలా టైం పడుతుందని అడుగుతున్నారు ఇక్కడ, ఎప్పుడు వస్తారు మీ మినిస్టర్ అని చెప్పేసి. ఇది చాలా ఒకసారి దూరంగా ఉంటే వచ్చే వరకు ఆ పెయిన్ అంతే ఉంటుందండి. అది చెప్పలేని విషయం అనమాట. చూడండి, ఇక్కడే జరిగింది. దేవుడి దయ వల్ల అందరినీ తీసేశారు, ఎటువంటి ఇబ్బంది లేదని. వీళ్ళంతా మీడియా వాళ్ళండి, ఫోటోలు తీసుకొని వచ్చారు. వాళ్ళకి కొంచెం లేట్గానే వచ్చారు. వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు ఏమైంది అని చెప్పేసి. మీ మినిస్టర్ ఎప్పుడు వచ్చారా లేదా అని అడుగుతున్నారు. సార్ బయలుదేరి ఉంటారని అన్నాను, నాకు ఎగ్జాక్ట్ తెలియదని. నేను నైట్ షిఫ్ట్ చేసి అప్పుడే లేచాను. టక్కున లేచేసరికి ఇలా జరిగింది. మనకు తెలిసిన ఏరియా కదా అని చెప్పి గబగా వచ్చేసాను. ఐఎమ్ స్టే హియర్ వర్కింగ్ హియర్. You saw the fire? No, I didn't sir. Just now I only here. Okay. You are from where? I am from Andhra Pradesh, from Tenali. Oh yeah, but I see what you working as? Working as underground metro rail. The cross island is there, right? Oh, okay. Thank you. Thank you guys. Yeah, what happened exactly? At 9:45 there was a fire. At the back of the building. Okay, back of the building is fire started. What is the reason exactly? Do you know? We do not know. What is it? It's like a cooking school, right? It's a training for cooking, right? Learning to the children. Yes. Tomato good. Yeah. Orange Newton show. Okay. So there was a fire. No one knows how did it happen like that, right? Not exactly. Basically the rear fire like that. Oh, fire like that lah. Oh, very dangerous. Okay. And so the children were not able to escape from the bag. Oh, children not able to escape from the bag. So they are okay. They climbed up and the rescue team came and they were brought down by some construction workers. Oh, okay. We tried to see some of the workers at the back. Oh, okay. Oh, constructions. Okay. These guys. Okay. I will ask them. Thank you very much. You want to show you some? Yeah. Basically. Yeah. ఇప్పుడు రెస్క్యూ చేసిన టీంతో అన్న ఉన్నారండి. అన్నతో మాట్లాడదాం. పక్కనే ఉన్నారు వారితో మాట్లాడదాం అండి. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ஹலோண்ணே, சார், நீங்க தானே சப்போர்ட் பண்ணிட்டு அந்த டீமுக்கு? அண்ணா, நம்ம பவன் கல்யாண் சன் இருக்கால உள்ள, அதுக்கு ரொம்ப தேங்க்ஸ்ண்ணா. நான் எனக்கு என் பேர் கோபி தான். ரொம்ப ரொம்ப நன்றிண்ணா. நம்ம பவன் கல்யாண் சன் அங்கே இருக்கு, நிறைய பீப்புள் இருக்கு, நிறைய பொண்ணு இருக்கு. நீ ரொம்ப ட்ரை பண்ணி நல்ல வேலை நான் உங்களை பண்ணிட்டு. ஹவு டு ஹேப்பன்னா? நான் ஸ்மோக்லாம் பார்க்கல. ஓகே. வண்டி ஆளுங்களை இறக்கி விட்டு வண்டி வெளியே ரைட் எடுக்கிறதுக்காக வண்டி நின்றுருந்தேன். ஓகே. பீப்புள் கிராஸ் பண்ணிருந்தாங்க. ஓகே. அப்ப பீப்புள் எல்லாமே பப்ளிக் எல்லாமே மேலதான் பாத்துருந்தாங்க, கிராஸ் பண்ணல ரோட்டை. ஓகே. எல்லாம் அங்க பாக்குறாங்க, ரோடு கிராஸ் பண்ணல. வண்டி பக்கத்துல நின்னாங்க. ஆமா. வண்டி பக்கத்துல வந்துட்டாங்க, கிராஸ் பண்ணலையே அப்படின்னு நான் வெயிட் பண்ணிட்டே இருந்தேன். அவங்க மேல பார்த்தோம்னா நானும் மேல பார்த்தேன். ஓகே. கீழே கொஞ்சம் மேல பார்க்கும்போது புகை வந்துச்சு. அப்போ ஒரு ஸ்டாஃப் ஒருத்தர் வெளில வந்தாரு, மூஞ்சி ஃபுல்லா கறியோட புகையோட. உள்ள குழந்தைய கத்துற சவுண்டு கேட்டுச்சு. கத்துற சவுண்டு கேட்டோம்னா நான் வண்டி அதே இடத்துல நிப்பாட்டிட்டு இறங்கி ரோட பிளாக் பண்ணிட்டேன். ரோட பிளாக் பண்ணிட்டு இந்த பக்கம் ஒர்க்கர் இருந்தாங்க.
அவங்களையும் கூப்பிட்டேன். ஓகே. அவங்களையும் கூப்பிட்டு எங்க ஒர்க்கர் மேல இருந்தாங்க, அவங்களுக்கு ஃபோன் பண்ணி கீழே வர சொன்னோம். கீழே வந்தோம்னா டக்குன்னு என்ன பண்றது எங்களுக்கு ஒண்ணுமே புரியல. எதுவுமே அங்க எதுவுமே சப்போர்ட் கிடையாது ஏறதுக்கு. ஓகே. டக்குன்னு திரும்ப எங்க ஸ்கப்போல்டிங் வந்து இந்த மேல வேலை பார்க்கறதுக்காக ஓகே ஸ்காஃபோல்டிங் யூஸ் பண்ணிட்டு மேல வேலை பார்த்தோம். ஓகே ஓகே ஓகே. அதனால ஸ்கப்போல்டிங் வந்து ஆல்ரெடி ஸ்கப்போல்டிங் போட்டே ரெடியா வச்சிருந்தோம். சடன்லி என் கண்ணுல ஸ்கப்போல்டிங் பார்த்தோம்னா ஸ்கப்போல்டிங் தூக்குவோம். ஓகே. அங்க ஒரு தடவை கூப்பிட்டு ஹெல்ப் பண்ணுவோம், ஸ்கப்போல்டிங் தூக்கி போறோம். ஹைட் 10 மீட்டர் இன்னொரு லேடர் எங்க லேடர் அந்த லேடர் அதுக்கு மேல போட்டு கீழே அங்க இருந்தா ஒருத்தர் எங்க ஒருத்தர் எல்லாமே சேர்ந்து கீழே சப்போர்ட் பண்ணிட்டு அந்த ஒருத்தர் 2 பேர் மேல போனாரு. நீ பண்ணிது நல்ல வேலை நானா. அது வந்து யூ சேவ் a lot of people lives, parents life. நம்ம பரவாயில்ல நீங்க தானே காட் மாதிரி. நம்ம ஸ்ரீ முருகன் டெம்பிள் இங்க இருக்குதானே? ஓகே அண்ணா, அவரே டுடே he saved the lives everyone. அவங்கள்ட்ட யாருமே டூல்ஸ் கிடையாது, எல்லாம் பாத்துட்டு தான் இருந்தாங்க. ஓகே ஓகே ஓகே. பாத்துட்டு எனக்கு என்ன பண்றது புரியல. டக்கில் கூட பிளாக் பண்ணிட்டு வண்டி எல்லாம் மறைச்சிட்டேன். ஓகே ஓகே. மறைச்சிட்டு அவங்களை கூப்பிட்டு ஸ்கப்போல்டிங் எடுத்துருவாங்க, அவங்க ஹெல்ப் பண்ணுவோம், பிள்ளைகளை ஹெல்ப் பண்ணுவோம். அப்பனா சுப்பிரமணியன் சரண்ராஜ். சுப்பிரமணியன் சரண்ராஜ் எந்த ஊருனா? திருச்சி டிஸ்ட்ரிக்ட். திருச்சி டிஸ்ட்ரிக்ட் கல்லகம். ఓకే అన్న, రొంబ నండి నా అందా మరింత అవునన్నా, నువ్వేం దిగులు పడొద్దన్నా. చూడన్నా, పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఈ స్కూల్ పక్కనే. కాపాడిన వ్యక్తి పేరు కూడా సుబ్రహ్మణ్యం అంటన్నా. చూడన్నా, ఇంతకన్నా ఏం కావాలన్నా, దేవుడు నీ వెంటే ఉన్నాడన్నా, నువ్వేం దిగులు పడొద్దన్నా. ఇక్కడ మీడియా వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోయారండి. వాళ్ళని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. వాళ్ళైతే వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు కానీ వీడియో తీయొద్దన్నారు నన్ను, అందుకని వాళ్ళ వాయిస్ ఓవర్ తీసుకున్నానండి. ఆ రోడ్లో జరిగిందండి ఇన్సిడెంట్. ఆ దేవుడి దేవాలయం అందరూ సురక్షితంగా ఉంటే అదే చాలండి. అందరికి నమస్కారం అండి. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అండి. ఏదో మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా అని రాలేదండి. ఈ ప్లేస్ కి నాకు 2 years అనుబంధం. ఒక 100 సార్లు తిరుగుంటాను ఈ రోడ్ లో. చాలా మంచి జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి ఈ రోడ్ కి నాకు, ఈ ప్లేస్ కి నాకు. అలాంటి ఒక మంచి ప్లేస్ లో ఒక ఇలాంటి దుర్ఘటన ఒకటి జరిగిందంటే చాలా బాధాకరంగా ఉందండి. ఏ తండ్రికైనా బాధేనండి వచ్చే వరకు. అందుట్లో లాంగ్ లో ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు కదండి. ఒక మన ఈ పొలిటీషియన్లు ఇవన్నీ పక్కన పెడితే ఆయన కొన్ని కోట్ల మందికి జీవితాల్లో వెలుగు నింపారండి. ఎన్నో వేల కోట్ల మందికి కూడా చాలా రకాలుగా హెల్ప్ చేశారు, గుప్త సహాయం చేశారు. అలాంటి మనిషి ఈ రోజున ఒక బాధలో ఉన్నారంటే పవన్ అన్న కోసం మనం ఎందుకున్నాం చెప్పండి. నా వంతు సహాయంగా నేనేం చేయలేదండి. అసలు ఆ ఇన్సిడెంట్ ఆ ప్లేస్ లో నేను 2 రోజుల కింద కూడా ఈ ప్లేస్ కి వచ్చానండి. ఈ ప్లేస్ కి వచ్చి తిరిగాను ఇదంతా, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ఇళ్ళు అవన్నీ చూసుకొని తిరిగాను. కాకపోతే ఇలా జరిగేసరికి నాకైతే చాలా బాధేసిందండి. నేను రాత్రి నైట్ షిఫ్ట్ చేసుకుని పొద్దున పడుకుని పోయాను. 2 వరకు నాకు తెలియలేదు. తెలిసిన వెంటనే ఇంక బయలుదేరిపోయానండి. అసలు ఏదైనా అందరికి దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలండి.